ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ నోట్ల రద్దు, మన ఇద్దరం కూడా వెళ్ళాం ఒక ప్రోగ్రామ్కి, సరే దాని వెనక ఉన్న ఉద్దేశాన్ని మనం సమర్థించాం డెఫినెట్గా. కానీ రోజులు గడుస్తున్నాయి, ప్రజల ఇబ్బందులు పెరుగుతున్నాయి. సిచ్యువేషన్ చూస్తుంటేనేమో ఏమవుతుందో అర్థం కాదు. నేను నిజంగా అడుగుతున్నాను, ఇబ్బందులు పెరుగుతున్నాయా, మనం ఊరికే కొంచెం రోజు ఎక్కువ పెరుగుతున్నట్టు చూపెడుతున్నామా? హానెస్ట్గా చెప్పనా, స్టిల్ ప్రజల ఇబ్బందులు పెరుగుతున్నాయి, కానీ ప్రజలు ఎక్కడా కూడా ఎక్స్పోజ్ అవ్వట్లా. ఇప్పుడు ఓపిక్గా ఉన్నారు, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు నన్ను ఓపికగా గనక ఉన్నారు. మోదీ గారు అడిగితే ఈ రకంగా కాదు ఇంకో రకంగా చెప్పుండేవాడిని. అడిగితే చెప్పుండేవాళ్ళు, అడగలేదు కదా. నోట్బందీ చేయాలి, కానీ దానికి ఒక నేపథ్యాన్ని తయారు చేసి తగిన సంఖ్యలో నోట్లన్నీ కూడా సిద్ధంగా ఉంచుకొని వాళ్ళు సరెండర్ చేసిన నోట్లకి మళ్ళీ నోటు తిరిగి ఇచ్చే పద్ధతి ఏర్పాటు చేసుకుని రియల్ ఎస్టేట్లో మార్పులు తీసుకొచ్చి అవినీతికి కొంత అడ్డుకట్ట వేసి ఆ తర్వాత ఇది పెట్టినట్టు అద్భుతమైన ఫలితాలు వచ్చేది. కానీ మంచో చెడో ఒక అస్త్రం వదిలేశారు. ఇది విడిచిన బాణం, మళ్ళీ బాణం తిరిగి వచ్చేది రాదు. అమ్మల పది నుంచి వచ్చిన బాణం. చరిత్రలో మళ్ళీ ఇలాంటి బాణాలు వేయలేం. ఒక నిజాయితీపరుడు ఒక సంకల్పం ఉంది, ఆయనకి ఏదో చేద్దామని కోరుకుంది. కొన్ని సందర్భాల్లో ఇది ఒక సంస్కృతిలో మార్పు. ఇది ఎందుకంటే ఇది కేవలం అధికారం, రాజకీయం, పరిపాలన మాత్రమే కాదు, మనం ఆలోచించే తీరు, మన ప్రవర్తన, మన సంస్థ కూడా మారాలి. అది మారాలంటే కొన్ని సందర్భాల్లో కొంచెం ఒక జట్కా కావాలి, ఒక షాక్ కావాలి. ఆ షాక్ వచ్చింది. దీన్ని ఉపయోగించుకుని ఈ తప్పుల్ని సవరించుకుని కావలసిన మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం మనం. ఇంకో మార్గం లేదు. కరెక్టే. ఇప్పుడు దీన్ని మామూలు రాజకీయంగా చూసి మోదీ అన్యాయం చేశాడు, ఇది పద్ధతి కాదు, ఆయన దించేయాలి ఒకడు, అది కాదు ఆయన ఇంద్రుడు చంద్రుడు, అసలు అంత అద్భుతాలు జరిగిపోతాయి ఇంకొకటి, రెండు కూడా పరిష్కారానికి మార్గం కాదు. ఓ ప్రభుత్వం ఇప్పుడు దీనిలో లాభం ఆయన ఆశించలేదుగా, అది మనం ఒప్పుకోవాలిగా. ఆయన రాజకీయంగా రిస్కే, కానీ అంత హాయిగా ఉన్నటువంటి ప్రశాంతంగా ఉన్న సరస్సులో ఆయన రాయేశాడుగా. కానీ ఇది ఒక పెద్ద స్కామ్ అని కదా చాలా మంది మాట్లాడుతున్నారు. ఎట్లా అవుతుంది దీనిలో? ఇప్పుడు కొంచెం అరవింద్ కేజ్రీవాల్ కానీ, కాంగ్రెస్ కానీ, బెనర్జీ కానీ, దానికి వ్యాఖ్యానించడం మీద నా సంగతి తెలుసు, అంటే అనవసరం వ్యాఖ్యలు నేను చేయను. ఇది మరింత లోతుగా ఆలోచించి ఒక వ్యూహాత్మకంగా చేస్తే బాగుండేది నేను అప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను. కానీ నేను చెప్పేది ఆ సమయం దాటిపోయింది. యుద్ధం ఇది ఇప్పుడు పాకిస్తాన్ యుద్ధం వచ్చింది. అది యుద్ధానికి దారితీసిన పరిస్థితుల తర్వాత ఆలోచిద్దాం. దానికి అన్యాయంగా ఒకటి తీసుకొస్తే వాడి తలక తీసేద్దాం. కానీ ఇవాళ యుద్ధం వచ్చింది, యుద్ధంలో ఉన్నాం మనం, యుద్ధ రంగంలో మధ్యలో ఉన్నాం. ఇప్పుడు ఈ దేశం మొత్తానికి యుద్ధం, ప్రధానమంత్రికి ఏమైంది, ఆయనకేమైంది, అంత అయిపోతే శుభ్రంగా తూడుగొడ్డ సంక్రబెట్టి ఇంటికి వెళ్ళిపోతాడు, ఆయనకేం కాదు. ఇది దేశానికి సంబంధించింది. దీని నుంచి మనం అత్యుత్తమ ఫలితాలు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఒక రకంగా బహుశా ఈ మన 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 ప్రవర్తనలో కోట్లాది మంది ప్రవర్తన మార్చడానికి, మన సంస్కృతి మార్చడానికి మార్గం కావచ్చు, మిగతా పనులు కూడా చేస్తే. దానికోసం నేను ప్రయత్నం చేస్తోంది రియల్ ఎస్టేట్లో రిఫార్మ్ తీసుకురండి. ఎందుకంటే కోట్ల మంది సామాన్యులు వాళ్ళ తప్పేం లేకుండా ఈ క్యాష్లో ఇరుక్కుపోయిన కారణం రియల్ ఎస్టేట్. అట్లాగే రోజువారీ అవినీతిని అరికట్టి ఏర్పాటు చేయండి. మీరు పన్నులు తీసుకుని సర్వీసులు ఏమనంటే అట్లాగే పెద్ద అవినీతిని 1000 మందిని పట్టుకుని ఇంటికి పంపించి ఏర్పాటు చేయండి. రాజకీయంలో మార్పుకి ఇప్పుడైనా కొంచెం మీరు అందరిని కూర్చోబెట్టి వెంటనే మార్పు రాకపోయినా నడుం కట్టండి. ఆ ప్రయత్నాలు చేసి దీనిలో ఉన్న పొరపాటు సర్దిద్దుకుంటే ఇప్పటికైనా కూడా కొంత ఆలస్యమైనా కూడా దీనివల్ల మంచి ఫలితం వచ్చే అవకాశం ఉంది. దానికోసం ప్రయత్నం చేద్దాం.